ఓకే, గుడ్ మార్నింగ్ గాయ్స్. అందరూ ఎలా ఉన్నారు? మంచు చాలా ఎక్కువ పడుతుంది గాయ్స్. ఈ నడుము మంచు వలన అయితే ఆరోగ్యం చాలా ఇబ్బంది పడ్డాను. ఫుల్ కోల్డ్, ఫీవరు. సో ఈరోజు డ్యూటీకి అయితే వెళ్ళలేదు, లీవ్ వేసుకొచ్చినాను. నా వల్ల కావడం లేదు. అందుకే ఈ నడుము ఎక్కువ సరిగా వీడియోస్ కూడా తీయడం లేదు. మార్నింగ్ వాక్ కూడా వచ్చి 4-5 రోజులు అయిపోయింది. సో ఈరోజు అయితే కొంచెం పర్వాలేదు, బెటర్గా మంచు తగ్గింది అనిపించింది. అందుకే నేను బోర్ దగ్గరికి అయితే వస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ చాలా వరకు వీడియోలు అయితే చేసేసాను. స్టాప్ చేసేద్దాము ఇంకా వీడియోస్ అనుకున్నాను, కానీ కామెంట్ల రూపంలో డౌట్లు అయితే అస్సలు నిలవడం లేదు. సో అందుకోసం అయితే ఈరోజు కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్తోనే ఫోన్లో ఇంటర్వ్యూ చేయబోతున్నాను మీకోసమే. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 అవర్లో ఆ వీడియో వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసర్తో నాకు 8 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. ఆయన మన గ్రామ వార్డు సచివాలయాలన్నిటికీ కూడా పెద్ద. ఆయనతోనే నేను ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మీకు కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో కౌశలం ఎగ్జామ్ ఫుల్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను, వినండి. ఎందుకంటే చాలా వరకు కౌశలం ఎగ్జామ్ అంటే ఏమిటి, దీని ప్రాసెస్ ఏమి అని ఎవరికి తెలియదు. అంత అర్ధపర్థంగా ఉంది, ఎవరికి సగంలో ఉన్నారు. సో క్లారిటీగా దీని గురించి తెలుసుకోండి. లెంత్ ఉంటుంది వీడియో, ఓకేనా? పర్వాలేదు, లెంత్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ముఖ్యము. సో వీడియో చూస్తారని అనుకుంటున్నాను. వాల్యుబుల్ కంటెంట్ అండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ కౌశలం ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యొక్క పథకం పేరు ఇది ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారో, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఒక పథకము. ఫస్ట్ ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే వీళ్ళందరూ అర్హులే. 10వ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు, ఓకేనా? వీళ్ళందరూ అర్హులు. వాళ్ళు పాసా ఫెయిలా అనేది కూడా ఇక్కడ ముఖ్యం కాదండి. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింటే కూడా అప్లై చేయొచ్చు. లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయ్యింటే కూడా అప్లై చేయొచ్చు. కనీసం 10th క్లాస్ పాస్ అయ్యింటే కూడా చాలు, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఇది ఎప్పుడు అప్లై చేసి ఉండాలి అంటే మనకి పోయిన సంవత్సరం 2025లో నవంబర్లో లేదా డిసెంబర్లో మనకి ఆప్షన్ ఉండింది, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది, గవర్నమెంట్ వదిలింది. ఇప్పుడు కూడా ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ కౌశలం ఎగ్జామ్కి. అప్పుడు చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు, దాంట్లో నో ఇష్యూ. సో అందుకోసం ఆ రిజిస్ట్రేషన్ లింక్ను కూడా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి, ఓకేనా? అక్కడ మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్, మీ యొక్క పేరు, మీ యొక్క ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, ఇవన్నీ నీట్గా ఎంట్రీ చేసి అక్కడ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయిపోతారు. ఆఫ్టర్ 90 డేస్ తర్వాత మీకు కూడా ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులకి తరువాత గవర్నమెంట్ నుంచి డిసైడ్ చేసినటువంటి ఒక తేదీతో ఒక మెసేజ్ వస్తుంది, మీకు పలానా రోజు ఎగ్జామ్ ఉంది, పలానా సెంటర్లో, సచివాలయం సెంటర్లో ఎగ్జామ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచే మీకు ఒక మంచి మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీకు ఎగ్జామ్ టైమింగ్స్, స్లాట్స్ కూడా నేను చెప్తాను చూడండి. అది ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జామ్ టైమింగ్, స్లాట్స్ కూడా కౌశలం పరీక్షకి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. ఆ తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒక షిఫ్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క 2 షిఫ్ట్లలోనే మనకి మెసేజ్లు రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సచివాలయానికి ఇద్దరు మంది విద్యార్థులను మాత్రమే ఒక రోజుకి పరీక్షకి అనుమతించడం అయితే జరుగుతుంది. ఒక సచివాలయానికి 2 మాత్రమే, ఇంకొక సచివాలయానికి 2 మాత్రమే. సో ఈ విధంగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి
ఈ పరీక్షల్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసినారు ఈ రిజిస్ట్రేషన్ అంటే 2 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 2 డిసెంబర్ తారీఖు అప్పుడు మార్నింగు ఆఫ్టర్నూన్ 2 సెషన్లో నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ నుంచి ఇప్పుడు జనవరి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎగ్జామ్స్. సో ఇంకా ఎగ్జామ్స్ ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే సో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. రిజిస్ట్రేషన్స్ అప్లై చేసుకోండి, ఓకేనా. ఆ తర్వాత కౌశలం ఎగ్జామ్కి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. కౌశలం అంటే ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ నిరుద్యోగ యువతకి ప్రొవైడ్ చేసేటువంటి ఉద్యోగాలు, వాళ్ళకి పని దొరకడానికి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ మొత్తానికి కూడా ఐటీ రంగాల్లో కావచ్చు, టెక్నికల్ రంగాల్లో కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఎంతవరకు ఉన్నాయి ఏమి అని చెప్పి గవర్నమెంట్ ఒక డిసైడ్కి రావడం కోసం ఈ యొక్క వెబ్సైట్ని అయితే ప్రారంభించి చేస్తూ ఉండేది. సో kausalam.ap.gov.in అనే దాంట్లో పోయి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా కావాల్సిన వాళ్ళు ఆధార్ కార్డ్ నంబరు, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎంట్రీ చేసి మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వచ్చు. అక్కడ లాగిన్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు చూడండి. మీ యొక్క ప్రొఫైల్ అని వస్తుంది. ప్రొఫైల్లో వచ్చేసి మీ వివరాలు ఏమేమి ఉన్నాయి, మీ వివరాలని పూర్తిగా వివరాలంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ చిరునామా, ఇవన్నీ వస్తాయి డీటెయిల్స్. సో ఆ మొత్తం డీటెయిల్స్ మీవేనా కాదా అని చెప్పేసి మీరు ఒకసారి అయితే వెరిఫికేషన్ చేసుకోవడం అయితే చేస్తే చాలా వరకు మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెరిఫికేషన్లో ఏమైనా అక్కడ రాంగ్ డీటెయిల్స్ ఉంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ప్రొఫైల్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. అదేవిధంగా వచ్చేసి సెకండ్ ఆప్షన్లో వచ్చేసి పరీక్షలు అడుగుతుంది. అసెస్మెంట్లో మనకి ఆల్రెడీ తెలుసు, స్కిల్ అసెస్మెంటు, టెక్నికల్ అసెస్మెంటు, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లు ఉంటాయి. ఉద్యోగాల గురించి అడుగుతుంది, జాబ్ రికమెండేషన్ అని. మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు ఏ కేటగిరీలో ఉద్యోగం కావాలని కూడా అక్కడ చూపిస్తారు. ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగము మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో తర్వాత మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి పెట్టిండాలి. అక్కడ మీరు కొత్తగా ఒక రెజ్యూమ్ రెడీ చేసుకోండి, ఆ రెజ్యూమ్ని అక్కడ అప్లోడ్ చేసి పెట్టిండాల, ఓకేనా. తర్వాత వచ్చేసి మీరు ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు, ఇంటి నుంచే పని చేయాలనుకుంటున్నారా, ఈ కూడా ఆప్షన్ ఇచ్చినారండి ఇప్పుడు కొత్తగా. ఇంటి నుండి పని చేయాలనుకుంటున్నారా లేక బయట ఏమన్నా కంపెనీలో పని చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి కూడా అడుగుతారు. సో దానికి కూడా మీరు సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇది కూడా వస్తుంది, ఓకేనా. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి చాలా వరకు కమెంట్లు వస్తున్నాయి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ ముందు రోజు ఒక 48 గంటల ముందు రోజు కన్నా చేసుకుంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చాలా వరకు చాలా మంచిదండి. ఎందుకంటే ఒకవేళ తప్పుడు డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనం ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళి మనం బాగా ఇబ్బంది పడేదానికంటే కూడా ఒక 48 గంటల ముందు పోయి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా వరకు మంచిది, ఓకేనా. ఇంకా పరీక్షలు ఏ విధంగా ఉంటాయంటే స్కిల్ టెస్ట్ 45 నిమిషాలు ఉంటుందండి. స్కిల్ టెస్ట్ దాంట్లో ఏమేమి వస్తాయంటే అరిథమెటిక్, రీజనింగ్, గణితము, ఇంగ్లీషు, లాజిక్, కంప్యూటర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది 45 నిమిషాల టెస్టు. కమ్యూనికేషన్ టెస్ట్లో వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడేటటువంటి ప్రశ్నలు కేవలం 15 నిమిషాలు మాత్రమే వస్తాయండి. ఒక పరీక్ష నియమాలు కానీ చూసినట్లయితే పరీక్షకు ఉండేటటువంటి రూల్స్ కేవలం పరీక్ష సెంటర్లో మాత్రమే రాయాలి. అంటే పరీక్ష సెంటర్లు అంటే మీ సచివాలయం ఉంటాయి కదా, మీ సచివాలయంలో మీకు ఇచ్చింటారు, అక్కడ మాత్రమే మీరు రాయాలి మీ యొక్క ఎగ్జామ్. అన్న మేము ఇంటి నుంచి రాస్తాము అంటే మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే రాయొచ్చు. బట్ సచివాలయంలో రాస్తే నాకు తెలిసి ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే, ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. మీరు ఇంటి దగ్గర నుంచి రాస్తే మీకు బహుశా తెలియకుండా పోవచ్చు ఏం చేయాలా ఎటు అని. సో వాళ్ళ దగ్గర రాస్తే దానికి చాలా బెటర్ ఆప్షన్ నేను చెప్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కెమెరా, మైకు 2 కూడా ఆన్లోనే ఉండాలా, ఒకే ముఖం కనిపించాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. ముఖాన్ని మీరు ఇటు అట తిప్పినా కూడా వెబ్ కెమెరా క్యాప్చర్ చేసి మీ యొక్క దీన్ని స్టాప్ చేస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ట్యాబ్ మార్చితే కూడా క్యాన్సిల్ అయిపోతుందండి ఎగ్జామ్. గూగుల్ క్రోమ్లో ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్కి మీరు జంప్ అయితే కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. అది కూడా సిస్టమ్ యాక్టివేట్ చేసి ఉంటారు, ఓకేనా. ఇంకా ఎగ్జామ్ ఓన్గా ఇంటి నుంచి ఏమైనా రాయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఉండాలా, వాళ్ళకి 3 Mbps ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలా, ఓకేనా. ఆ తర్వాత వెబ్ కెమెరా ఉండాలా, మైక్ కూడా ఉండాలా, ఒక సైలెన్స్డ్ గది ఉండాలా. నాయిస్ వచ్చిందంటే మాత్రం ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందండి, అబార్టెడ్ అని వచ్చేస్తుంది. ఇది చూసుకోవాలా. ఇంకా మీకు జాబ్ వచ్చిందని ఏ విధంగా తెలుస్తుందంటే మీరు మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాసేకి వెళ్తాం కదా, ఆ ఎగ్జామ్ రాసేకి వెళ్ళినప్పుడు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, మెయిల్తో క్రియేట్ చేసినటువంటిది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్ కన్నా మీరు వెళ్తే అక్కడ మార్క్ మై ఎంప్లాయ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీ యొక్క కంపెనీ పేరు, డెసిగ్నేషను, ఆఫర్ లెటరు ఇవన్నీ చూపిస్తుంది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత. సో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, ఓకేనా. ఇది 30 రోజుల వరకు ఈ స్టేటస్ లాక్లో ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత అనక అది ఓపెన్ అవుతుంది, అప్పుడు చెక్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఈ కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి డబ్బులు ఎవరికి పే చేయాల్సిన పని లేదండి. ఇది ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ చేస్తూ ఉండేది, ఓకేనా. ఫేక్ లింక్స్ ఇవన్నీ క్లిక్ చేసి కౌశలం ఎగ్జామ్
వస్తూ ఉండే అట్లా ఇట్లా అని చెప్పి ఎవరు క్లిక్ చేయొద్దండి, ఓకేనా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, గవర్నమెంట్ అన్ని సచివాలయాల నుంచి చేస్తూ ఉండేది, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చుంటే ఎవరికైనా వాల్యుబుల్ కంటెంట్ అని అనిపిస్తే లైక్ చేయండి వీడియోకి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే కంపల్సరీ హైప్ కొట్టండి, ఓకేనా. నేను ఒక రైతు బిడ్డ, మీకు అందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఛానల్ ప్రారంభించాను. మన ఛానల్లో నేను చెప్పేటటువంటి వీడియోస్కు మహా అంటే కూడా రోజుకు 20 నుంచి 30 రూపాయలు రాదు. సో మనీ కోసం అయితే వీడియోలు చేయడం లేదు, నాది యూట్యూబ్ ఫ్యాషనిజం, ఓకేనా. యూట్యూబ్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాది అంటూ ఒక ఛానల్ ఉంది అని చెప్పి నిరూపించుకోవడమే నా యొక్క గమ్యము, నా యొక్క ఇది కూడా ఉద్దేశము. సో వీడియో నచ్చింటే వీడియోకి లైక్ చేసి మంచి సోదర అభిమానులందరికీ నాకు సబ్స్క్రైబర్లుగా వస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా తగినటువంటి సమాచారాన్ని ఎల్లప్పుడూ కూడా నా ఛానల్లో ఇస్తూనే ఉంటాను. సో వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నా దగ్గర పెద్ద కెమెరాలు, పెద్ద మైక్లు, ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఏమీ లేవు, నాకు అంతగా టైం కూడా లేదు. నేను ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాను, మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు వీడియో చేస్తాను, మళ్ళీ తిరిగి కంపెనీకి వెళ్ళిపోతాను. సో న్యాచురల్గానే ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా. నేను పెద్ద హంగామా చేసి పెద్దగా డిజైన్లు చేసి వీడియోలు పెట్టేదానికి టైం కూడా లేదు. సో అందరూ అభిమానిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.